బ్రేకింగ్ న్యూస్ టౌన్ ప్లానింగ్ ఉద్యోగులు విధులను బహిష్కరించారు. గోషామహల్ సర్కిల్ ఆఫీస్ దగ్గర నిరసనకు దిగారు. నరేష్ అనే ఆఫీసర్పై బీజేపీ కార్పొరేటర్ రాకేష్ దాడి చేశారని వారు ఆరోపిస్తున్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్పొరేటర్ల అరాచకులపైన ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం జరుగుతున్నది. కావున ఈ కార్పొరేటర్స్ మరి ఆఫీసులకు వచ్చి మా ఉద్యోగులపై దాడి చేయడం ఏంటో అర్థం కావడం లేదు. వాళ్ళు చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి, డెవలప్మెంట్ చేసుకోవాలి. మళ్ళీ బిల్డింగ్ల దగ్గరికి వచ్చి వీళ్ళు ఎందుకు ఈ బ్లాక్ మెయిలింగ్ చేస్తారో అర్థం అవ్వట్లేదు. వీళ్ళని చూసుకుంటూ వేరే బ్లాక్ మెయిలర్స్ కూడా వచ్చి మా స్టాఫ్ పైన ఇలా కంప్లైంట్స్ చేయడము, దాడులు జరపడం జరుగుతుంది. మరి ఒక ఏసీపీ క్యాబిన్లకు వచ్చి ఏసీపీ ముందే ఒక సెక్షన్ ఆఫీసర్ మన నరేష్ గారిపై దాడి చేయడం జరిగింది. అలాగే మున్షీలను కూడా నానా బూతులు తిట్టుకుంటూ గల్లబట్టి బయటికి తోయడం జరిగింది. కాబట్టి ఇటువంటి అరాచకాలను మేము సహించబోము. ఈ ధర్నా ఎక్కడి వరకన్నా దారి తీస్తుంది. మేము అతన్ని అరెస్ట్ చేసి అతనిపై యాక్షన్ తీసుకునే వరకు ఈ ధర్నా కార్యక్రమం ఆపము. ఈ ధర్నా కొనసాగుతూనే ఉంటుంది. కావున వెంటనే అతనిపై చర్య తీసుకోవాలి. ఇప్పుడు మేము వెళ్ళి కమిషనర్ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. కంప్లైంట్స్ అన్ని రెడీ అయినాయి. యాక్షన్ తీసుకోవాలి. అతన్ని పార్టీ నుంచి కూడా బర్తరఫ్ చేయాలని ఈ సభాముఖంగా